అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఎన్నికల హామీలు అమలు దిశగా దూకుడు ప్రదర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలోనూ దుందుడుకు వైఖరి కనబరుస్తున్నారు. గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ఆయన అందుకు డెన్మార్క్ ఒప్పుకోకపోతే సైనిక చర్యకు వెనుకాడబోమని హెచ్చరించారు. తాజాగా డెన్మార్క్ ప్రధానికి ఫోన్ చేసి బెదిరించారని తెలుస్తోంది. డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ కొనుగోలు చేస్తారని అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత దూకుడు పెంచారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడరిక్సన్తో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ గ్రీన్లాండ్పై బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఇటీవల వారిద్దరి మధ్య 45 నిమిషాల పాటు సాగిన ఫోన్ కాల్లో తన అభిప్రాయాలను ట్రంప్ ఘాటైన స్వరంతో వినిపించారని ఓ అంతర్జాతీయ మీడియా కథనం ప్రచురించింది. గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకునే దిశగా తాము తీవ్రంగా ఆలోచిస్తున్నామని ట్రంప్ స్పష్టం చేయగా ఆ వాదనను ఫ్రెడరిక్సన్ తోసిపుచ్చారు. గ్రీన్లాండ్ విక్రయించే ఆలోచనేది తమకు లేదని తేల్చి చెప్పారు. తన ప్రతిపాదనను గ్రీన్లాండ్ ప్రధాని తిరస్కరించడంతో ట్రంప్ ఆమెతో దూకుడుగా మాట్లాడారని, ఒక దశలో బెదిరింపులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. ఫోన్ కాల్లో ట్రంప్ సంభాషించిన తీరుతో దిగ్భ్రాంతికి గురయ్యామని వెల్లడించారు. మరికొందరు మాత్రం డెన్మార్క్ తిరస్కరణతో అమెరికా నుంచి చర్యలు ఉండొచ్చనే ఆందోళన వ్యక్తం చేశారు. డెన్మార్క్ను సుంకాలతో శిక్షిస్తానని ట్రంప్ ఫోన్ కాల్లో హెచ్చరించినట్లు అంతర్జాతీయ కథనం పేర్కొంది. డెన్మార్క్లో భాగంగా గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి కలిగిన దీవిగా కొనసాగుతోంది. గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవాలన్న తన మనసులో మాటను 2016లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ట్రంప్ బయటపెట్టారు. అయితే గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని, భవిష్యత్తులో అమ్మే ప్రసక్తే లేదని అప్పటి డెన్మార్క్ ప్రధాని మ్యూట్ పౌరప్ ఎగిడే స్పష్టం చేశారు. అమెరికా వైమానిక స్థావరం గ్రీన్లాండ్లో ఉండటం సహా ఐరోపా దేశాలకు వెళ్లాలంటే ఈ దీవి నుంచే ప్రయాణించాలి. భద్రతాపరంగా అమెరికాకు గ్రీన్లాండ్ కీలక ప్రాంతమని ట్రంప్ భావిస్తున్నారు. మరోవైపు గ్రీన్లాండ్లో రాగి, లిథియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉండటంతో అమెరికా వాటిపై దృష్టి పెట్టింది. గ్రీన్లాండ్ ఖనిజ సంపద విలువ సుమారు $1.1 ట్రిలియన్ ఉండవచ్చని ఫైనాన్షియల్ టైమ్స్ అంచనా వేసింది. అయితే జాతీయవాదం, ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ చట్టాల దృష్ట్యా ఒక దేశాన్ని కొనుగోలు చేయడం అంత సులభమేమీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు శరవేగంగా విస్తరిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు. కార్చిచ్చుతో ఆహుతైన పలు ప్రాంతాలను పరిశీలించారు. కాలిఫోర్నియా గవర్నర్తో సమావేశమై సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం లాస్ ఏంజల్స్ కు అండగా ఉంటుందని ట్రంప్ హామీ ఇచ్చారు. గత కొన్ని వారాలుగా దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో మొదలైన కార్చిచ్చు ధాటికి వేల భవనాలను, అడవులు బుగ్గిపాలయ్యాయి. ఈ క్రమంలో శాండియాగో కౌంటీలో కొత్తగా 2 చోట్ల కార్చిచ్చు చెలరేగింది. బుధవారం ఉదయం మొదలైన అగ్నికీలలు శుక్రవారం మధ్యాహ్నం నాటికి 5,300 ఎకరాలకు పైగా వ్యాపించాయి.